పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ పడుతున్నారు. ఎవరికి గెలుపంటారు? పోటీ పడుతున్నారు కాబట్టి గెలుపు ఎవరిదంటే పవన్ కళ్యాణ్ గారికి గెలుపు. పవన్ కళ్యాణ్ ఎందుకంటే మాట్లాడుతున్నారు, మరి మీరు చెప్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే చాలా మంది మందుకు బానిస అయిపోయి స్టడీ లేకుండా పిల్లల్లో కూడా గంజాయికి అలవాటు పడిపోయి జీవితం పాడైపోతుంది. అందుకని కంపల్సరీ పిల్లల కోసం బాగుండాలి అనుకుంటే, జాబ్స్ రావాలనుకుంటే కంపల్సరీ పవన్ రావాలి. మరి జగన్ వస్తాడా అనుకుంటున్నారు మరి చాలా మంది. జగన్ వస్తే ఇంకోలా బాగుంటది. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. అందరూ తాగేసి పడిపోవడం, స్టడీ లేకపోవడం, పిల్లలతో ఉండకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే బాగుపడాలి ఉద్దేశం లేని అటు వెళ్తారు. బాగుపడే వాళ్ళు జాబ్ కావాలనుకున్న వాళ్ళు, స్టడీ కావాలనుకున్న వాళ్ళు, లైఫ్ సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళందరూ కూడా జనసేన ఓటేస్తారు. కంపల్సరీ గ్యారంటీ జనసేన ఓటేస్తారు. చాలా దరిద్రంగా ఉంది. జగన్ చేసాడు అంటే ఇప్పుడు అది ఎలా ఉందంటే, ఎవరన్నా మర్డర్ చేశాడనుకో, ఆ మర్డర్ ఎలా ఉందంటే జగన్ చేయించాడు కల్లా జగన్ ఆనందంగా ఉండి ఆ కేసును పట్టించుకోవడానికి కారణం ఆయన సింపతిగా ఫీల్ అవుతున్నాడు ఆయన. దానివల్ల ఏం జరిగిందంటే చేసి కూడా గొప్పగా చేసుకుంటూ పోతున్నారు. అందుకు వల్ల ఎక్కువగా గంజాయి జరగడం, తాయిస్ పడిపడాలు. ఇక్కడే మా కాంపస్ పక్కనే బ్యాంక్ షాప్ ఉంది. సాయంత్రం 6 గంటలు చూడండి ఎలా ఉంటారో. ఒక పిల్లలు భవిష్యత్తు కూడా లేని వాళ్ళు అన్ని వదిలేసుకొని రోడ్డు మీద తాగి దొంగుంటున్నారు. ఎందుకు అలా? పెళ్లి అయింది, పిల్ల ఉంది, పిల్లలు ఉన్నారు, మనం తాగి దొంగుంటే మరి వాళ్ళు అయిపోయింటి అది ఎలా ఉంటారు? నేనే ఉన్నాను చిన్నప్పుడు, మా నాన్నగారు లేరు. ఇప్పుడు నాకు ఏ అలవాట్లు లేకుండా బతికలు కాబట్టి రోజు నేను ఒక 5 రేంజ్లో ఉన్నాను. ఒకవేళ అదే నాకు తాగడం ఉంటే నేను ఎలా ఉంటాను? తాగేసి తిరగాల, పిల్లల్ని గుడి తిరగాల, పిల్లలు తీసుకోవాలా. అభివృద్ధిగా అంటే నేను కష్టపడుకొని ఎవరి సపోర్ట్ లేకుండా ఒక కారు కొనుక్కున్నాను నేను. అది కష్టపడదామండి. అది కొన్నాక నుంచి కరోనా టైంలో మనకి చాలా ఇబ్బంది టైంలో అసలు ట్యాక్సీలు కట్టుతున్న వ్యక్తి ఆ రోజు రాజమండ్రి కొవ్వూరులోని కారు ఆఫ్ చేసి కేసు రాశారు 50,000 రూపాయలు. ఇంటికి రాయాల. కరోనా టైంలో మనకి తిండి లేదు. అలాంటి కేసు ఇంటికి రాశారు 50,000 రూపాయలు. ట్యాక్స్ అయిపోయింది, ఒప్పుకుంటాను. ఎందుకంటే ట్యాక్స్ కట్టొద్దన్నారు కాబట్టి కట్టలేదు. కరోనా టైం అంటే అలా కట్టలేనప్పుడు మనం కట్టడం మానేస్తాం. బేస్మెంట్ బండి ఆఫ్ చేసి 50,000 రూపాయలు కేసు రాశాడు. 3 నెలలు ఆ బండి సీజ్ చేశారు. తర్వాత బండి 3 నెలలు తెచ్చిన తర్వాత ఫైనాన్స్ వచ్చి బండి ఆఫ్ చేసి 6,50,000 ఇప్పాడు. 3,000 పెండింగ్ ఉన్నాయని చాలా ఇబ్బంది పెట్టాడు. 10,000 అకౌంట్ వేసినందుకే 50,000 రూపాయలు కేసు. 10,000 అవును అంతే. కేసు ఒకసారి 50,000, ఒకసారి 20,000, ఒకసారి 12,000, గ్రీన్ ట్యాక్స్, లేబర్ ట్యాక్స్, క్వార్టర్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ 40,000 రూపాయలు. ఒక కారు పచ్చంగా అంతేసి కడితే ఇన్ని కష్టాలు పెడుతున్నాను. ఈ 5 సంవత్సరాల్లో నా జీవితం ఎంత ఉందో తెలియదు కానీ నాకు 5 లక్షలు పోయింది. అది ఎవరితో చెప్పుకోలేక నా ప్లేస్ లో ఎవరన్నా ఉంటే గ్యారంటీ కూడా చచ్చిపోతారు గ్యారంటీగా. నేను నాకు అస్సలు నచ్చలేదు. నేను అస్సలు ఇవ్వను. ఒక్కసారి మనిషి అవకాశం వచ్చిందంటే వాడు 2సారి రావాలనుకుంటేలా చేసుకోవాలా. మన పెద్దాపురం రాజప్ప గారు ఉన్నారు, సిడి గురించి గెలిచారు. సెకండ్ టైం వాళ్ళు ఎవరిని ఓటడలేదు, గెలిపించుకున్నారు. అది ఆయన టాలెంట్. పని చెయ్యాలి. మనం రాజకీయం చేసామంటే కంపల్సరీ పని చేసేలాగానే రాజకీయం చేయాలి. అంటే సరదాల కోసమో, సోకుల కోసమో, గుర్రలు ఎక్కి ఫోటోలు తీసుకోవడం కోసమో, కుర్చీలు ఫోటోలు కాదు. మనకు పని కావాలి. పెద్దాపురం ఎలా ఉందంటే ఫస్ట్ చాలా భయంకరంగా పెద్దాపురం అంటే బ్యాడ్ లెవెల్ నడిచేది. అలాంటి పెద్దాపురం ఈ రోజు మంచి హైలైట్ సిటీ అయింది. అది మన పిఠాపురం నుంచి పార్క్ చూడడానికి వెళ్ళి పెద్దాపురం నేను తీసుకెళ్ళాను ఆటో మీద. పార్క్ లో ట్రైన్, గుర్రాలు, లైటింగ్స్, వాటర్ ఫాల్స్ ఎన్ని ఉన్నాయంటే ఉన్నాయి. నిజంగా రాజప్ప నిజంగా చాలా ఇష్టం, నచ్చాడు. చాలా బాగా చేశాడు.
అదే చేశాడు. నిజంగా అయింది మన పెద్దాపురం కాదు, అమలాపురం. అలాంటి అమలాపురం తెచ్చి పెద్దాపురం బాగు చేశాడు. అదే ప్లేస్ లో టంగి శ్రీనివాసరావు గారు కడిమి ఇచ్చారు. నాకు పిఠాపురం చాలా ఆనందంగా ఉంది, కానీ ఆయన ఎంపీ అయిపోయాడు. పిఠాపురం అంటే నాకు నేను పండుగ నిజంగా, కానీ ఆయన అనుకోకుండా ఎంపీ అయిపోయాడు. ఎంపీ అయిపోయినా మన పిఠాపురం కూడా ఇంకా హక్కుదారులు ఉన్నాయి కాబట్టి నాకు మరీ ఆనందం. నాకు అయినంత బాగా ఇష్టం. మీ డ్రైవర్లందరూ మరి జగన్ 10,000 ఇస్తాడని కోటేద్దాం అనుకున్నారా, లేకపోతే 10,000 అంటే ఈతగా ఇచ్చి తాటిగా దొబ్బేందుకు ఈసారి జగన్ అవకాశం మానేద్దాం అనుకున్నారా? మీ డ్రైవర్లందరూ నాకు ₹1,00,000 అకౌంట్లో వేసేసారు, నేను పవన్ కొట్టేస్తాను. మరి మీ డ్రైవర్ల సంఘం యూనియన్ ఏమనుకున్నారు? ఇప్పుడు డ్రైవర్లు కొంతమంది మనుషులు ఉన్నారు. తాగిన డ్రైవర్ ఉన్నాడు, బాధ్యతగా ఉన్న డ్రైవర్ ఉన్నాడు. బాధ్యతగా అనుకున్న డ్రైవర్ కుటుంబం కావాలనుకున్నవాడు పవన్ కళ్యాణ్ ఓటేస్తాడు. లేదు ఈరోజు తాగడానికి బిర్యానీలు బాగున్నాయి, మందు బాగుంది, దొరడానికి బాగుంది అనుకున్నవాడు జగన్ ఓటేస్తాడు. ఇప్పుడు మీరైతే పిఠాపురం ఎవరు గెలుస్తారన్నారు? గ్యారంటీగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. గ్యారంటీ. ముద్రగడ శబ్దం చేస్తాడు, ఎవరి వల్ల అవదు, ఎవరి వల్ల అవదు. పైగా ముద్రగడ ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ తిరిగి వాళ్ళ మొదటి ఓట్లే ఉంటాయి, వాళ్ళ గురించి మనం లెక్క చేసుకోవట్లేదు అన్నట్టు. గట్టిగా 30 గింజలు ఏమని చాలు, గట్టిగా 30 గింజలు ఏమని చాలు. అప్పుడు జనం కోసం మాట్లాడమని చెప్పండి. గట్టిగా 30 గింజలు వేసి జనం కోసం మాట్లాడమని చెప్పండి ఫస్ట్ స్టార్టింగ్. ఎందుకంటే ముసలి దసరా పండుగ ఎందుకండి, మన ఏంటంటే మన ఆయన కోపే, పవన్ కళ్యాణ్ కోపే, మేము బీసీలు మేము సపోర్ట్ చేస్తున్నాం. కారణం ఏంటి, మాకు మంచి జరుగుతుందని. ఒక కోపడే ఉండి ఒక కోపాన్ని నిర్వసనం ఆడుతారంటే తప్పు కదా అది. చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, 15 ఏళ్ల నుంచి ఉన్నాడు. కాబట్టి సొంతంగా పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతుంది, బాగానే ఉంది. ఆయన ఏ మీటింగ్ పెట్టి ఏం మాట్లాడినా సరే అన్ని కలుపుకుంటామన్నట్టు అన్ని కులాల గురించి మాట్లాడతారు. ఆ ఒక్క పాయింట్ తీసుకొని పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేస్తాడు అంటారు. అసలు పవన్ కళ్యాణ్ ఏ రోజైనా కుల రాజకీయం చేశాడు? మీకు పిఠాపురంలో ఒక అతను దిగాడండి, కొప్పుల మోహన్ రావు గారు అండి, నెంబర్ 1 క్యాండిడేట్. ఆయన కాంగ్రెస్ లో అస్తంగుత్ లో అభిషేక చేశాడు. ఆయన ప్రజారాజ్యంలో నెంబర్ 1 క్యాండిడేట్ నుంచుండు. ఆయన దగ్గరికి ఎవరు ముందు వెళ్తే అక్కడ ఆయనకి న్యాయం జరిగేది. కొప్పుల మోహన్ గారు అంటే నెంబర్ 1 మనిషి. కొప్పుల మోహన్ అంటే వ్యక్తి ఎవరు లేరు పిఠాపురంలోనే. అలాంటి వ్యక్తి తర్వాత మన టంగి శ్రీనివాసరావు చూసాను నేను. ఎందుకంటే ఎల్లగాలి మనిషిని దగ్గర తీసుకోవడం, తన మనం ఏం చెప్పినా తను ఆలోచించడం మెయిన్ ఫస్ట్. మనకు కావాల్సింది అది మెయిన్. అది బాగా చేశాడు ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు కాపు అయి ఉండి కాపు రాజకీయాలు చేస్తున్నాడు, కుల రాజకీయాలు చేస్తున్నాడు, ముద్ర లేదు, అలా చేస్తలేదు, చాలా అసలు చేస్తలేదు. లేదు, పవన్ కళ్యాణ్ గారు కులం కోసం వదిలేండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ మొత్తం అన్ని కులాలు సంఘాలు మొత్తాన్ని కూడా మేము దగ్గరుండి అభివృద్ధి చేసుకుంటామని చాలా బాగా మాత్రం చేస్తున్నారు, అన్ని విధాలుగా చేస్తున్నారు. అయితే ఏంటంటే కేవలం మన ముద్రగద్ద మాత్రం కావాలని పార్టీని పాడు చేద్దామని చెప్పేసి ఒక కాపోడే ఉండి ఒక కాపు పార్టీని దాన్ని వ్యవస్థలో మాట్లాడుతున్నాడు. అది అయితే కరెక్ట్ కాదు. ముద్రగడే కాదండి, అంబటి రాంబాబు గానీ, బొత్స సత్యనారాయణ గానీ, శ్రీనివాస్ గానీ, వీళ్ళందరూ పేరు నాని గానీ, వీళ్ళందరూ కూడా కాపు సామాజిక వర్గాల నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకం అయిపోయి ఏదో ఆ ఘోరం జరిగిపోయినట్టు పవన్ కళ్యాణ్ గురించి నోటు వచ్చినట్టు మాట్లాడుతుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీకు పదవి ఇచ్చింది డాన్స్ కట్టుకోవడానిక, పని చేయడానిక? డాన్స్లు కడతారు మీరు. మీకు అందంగా పదవి ఇచ్చారు, మీరు జనం సేవ చేయాలి. కానీ పండుగలకి పబ్బలకి డాన్స్ కడుతున్నారు. నాకు అర్థం కాలేదు. ఒకప్పుడు పదవి కోసం మీరు ఎంత కష్టపడ్డారో, మీరు పదవి కావాలన్నా కదా కష్టపడ్డారో, ఎంతో తిరిగారు కదా. గెలిచిన తర్వాత జనాలకు సేవ చేయడం అనేసి సినిమా డాన్స్ ఎక్కడ కుదురుతుంది? అమ్మటి రామ్మ డాన్స్ చేస్తుంటే చూసాను యూట్యూబ్ లోని. అదేం కట్టయి, అదేం కట్టు. ఇక్కడ రోడ్లు పాడైపోయాయి, కాలువలు పాడైపోయాయి, దోమలు కూడేస్తున్నాయి, పిల్లలు పాడైపోతున్నారు. వాళ్ళకి న్యాయం లేదు, వాళ్ళ కష్టాలనే. ఎంతో మంది ఇబ్బంది పడిపోతున్నారు, తినని కూడుంటలేదు. ఉన్నవాడు బాగా బతికేస్తున్నాడు, లేని పరిస్థితి ఏంటి? అలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి మనం పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురం వచ్చి కంపల్సరీ ఇక్కడి నుంచి పాలిందాం. నిన్న మన జాబ్ పెట్టారు, టంగి శ్రీనివాసరావు జాబ్ పెట్టారు జనసేన పార్టీ నుంచి. 1000 మంది వస్తారు అనుకున్నారు మామూలుగా పెట్టారు, కానీ 5,000 మంది వచ్చారు జాబులు కాదు. శ్రీనివాసరావు గారు జాబ్ మేళలో 5,000 మంది వచ్చారంటే పొరపాటు అయిపోయింది. ఇంతమంది జాబులు లేవా, ఇంతమంది చదువుకుని విద్యార్థులు ఉన్నారా అని వెంటనే మైండ్ అంతా పాడైపోయి వెంటనే ఇదే జాబ్ మేళలో ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మనం పెడదాం మన పార్టీ వచ్చిన తర్వాత అని అనుకున్నారు. నిజంగా అలాంటి ఆలోచన ఇప్పుడు వచ్చి పిఠాపురం ఏ ఎమ్మెల్యే కూడా జాబ్ మేళ ఆలోచన రాలేదు. టంగి శ్రీనివాసరావు మాత్రం తీసుకొచ్చారు. అది మేడం
మరి అలాంటి వ్యక్తి పార్లమెంట్ కి ఎలా ఉంటున్నాడు? బ్రో పాడైపోద్ది. ప్రతి ఇంటికి జాబ్ ఉంటుంది గ్యారంటీగా. అది. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ లేకపోయినా ప్రైవేట్ కంపల్సరీ కూడా ఇచ్చే బాధ్యత సింహాద్రి గారిది. ప్రతి మనిషికి కూడా జాబ్ ఇస్తాడు. అది. ఆయన టాలెంట్ అలాంటిది. ఫైనల్ గా పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు, కాకినాడ ఎంపీ ఎవరు మీకు? పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. కాకినాడ ఎంపీ మాత్రం సింహాద్రి గారు. ఆయన కంప్లీట్ గ్యారంటీ వస్తాడు. అది. ఎందుకంటే ఆయన మకోలో కూడా ఉంది. ఏంటండి గుర్తేంటంటే వీళ్ళిద్దరు గుర్తేంటంటే గలాస్ గ్లాసు. మరి వీళ్ళ బ్యాలెట్ మెంబర్స్ 9-4 అది. మీరైతే వన్ సైడ్ అంటారా? గ్యారంటీగా. అది. గ్యారంటీ వస్తుంది. మీరైతే ఎన్ని ఓట్లు వేస్తారు? మేమే ఇప్పుడు మామూలుగా ఏం చెప్తారంటే ఏ పార్టీకైనా సరే మరి కానీ లేదా ఓటేస్తామంటే నేను ఓటేసానని చెప్తారు. కానీ జనసేనలో నేను ఓటేసిన కాక నలుగురు చేతి ఓటేస్తాను మార్పు వస్తానంటారు. మీరు ఎంతమందికి వేస్తారు? మా బీసీలో ప్రత్యేక ఓటింగ్ వచ్చి 650 ఓటింగ్ ఉంది. బీసీలో ప్రత్యేక మా బూత్ ప్రకారం అయితే 1239 ఓటింగ్ ఉంది మా వార్డులో, మా బూత్ లో. అయితే ఇంచుమించి 1200 వరకు కూడా మేము జనసేనకి కంపల్సరీ ఓటు పడుతుంది. గ్యారంటీగా చెప్పగలదు గ్యారంటీ పడిపోద్ది. కొంతమంది మాత్రం కొంచెం డ్రింక్ బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు మాత్రమే 39 ఓటింగ్ కూడా కొంచెం దెబ్బ వచ్చేమో తప్ప మొత్తం 10 ఓటింగ్ కూడా కంపల్సరీ గ్యారంటీగా అయిపోతుంది.